సో హలో హాయ్. ఈరోజు మనం బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలో దానికి పేమెంట్ అనేది చూస్తాం అనమాట. ఆన్లైన్లో మనమే పేమెంట్ చేసుకునేలాగా. ఈ సేవలో అయితే 100 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ మనం 50 అయితే మనం ఆన్లైన్లో చేసేసుకోవచ్చు. సిఎఫ్ఎంఎస్ అని టైప్ చేసిన తర్వాత సిటిజన్ చలాన్ క్రియేషన్ అనేది క్లిక్ చేస్తాం. సిటిజన్ చలాన్ క్రియేషన్ క్లిక్ చేసిన తర్వాత ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిపార్ట్మెంట్ అడుగుతుంది, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. దీనికి కోడ్ వచ్చేసి ఈజీగా REV02 అని టైప్ చేయగానే మనకి ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది పాపప్ వచ్చేస్తుంది. అది సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఏ సర్వీసు 6231 మనం బర్త్ సర్టిఫికేట్ కోసం కాబట్టి 6231 అన్న కోడ్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ కోడ్స్ మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్టో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. ట్రెజరీ, ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి ఏ ట్రెజరీ ఉంటుంది. తర్వాత DDO కోడ్, ఇక్కడ ఏంటంటే మనం RDOని సెలెక్ట్ చేస్తాం మన బర్త్ సర్టిఫికేట్ కాబట్టి. నెక్స్ట్ కంటిన్యూ చేయగానే పర్పస్ అని వస్తుంది. ఇది బర్త్ సర్టిఫికేట్ కోసం కాబట్టి బర్త్ సర్టిఫికేట్ అని టైప్ చేస్తాం. ఏదైతే అది డెత్ అయితే డెత్ అని సెలెక్ట్ చేస్తాం. ప్రతిదానికి చాలా సేమ్ ప్రాసెస్ అనమాట. కాకపోతే అక్కడ కోడ్స్ మారుతాయి. ఇక్కడ మనం మన నేమ్ ఇచ్చుకుంటాం, మనమే పే చేస్తున్నాం కాబట్టి మన పేరు ఇచ్చుకుంటాము. అండ్ నెక్స్ట్ మన అడ్రస్, రిఫరెన్స్ ఐడి ఏంటంటే మన ఆధార్ కార్డ్ నెంబర్, ఏదైనా మన ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తాము. తర్వాత మన అడ్రస్, ఏదైతే మనం అడ్రస్కి రావాలనుకుంటున్నామో ఆ అడ్రస్కి వచ్చేలాగా. తర్వాత మన మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి ఆప్షనల్ అనమాట. అండ్ నెక్స్ట్ అమౌంట్, బర్త్ సర్టిఫికేట్ అయినా డెత్ సర్టిఫికేట్ అయినా 50 రూపీస్. మనం అక్కడ 50 టైప్ చేస్తాము. కింద ఇచ్చిన క్యాప్చాని చేసేసిన తర్వాత మనం ఏ పేమెంట్ అని అడుగుతుంది. ఈ పేమెంటా, లేకపోతే మాన్యువల్ పేమెంటా, RTGS, నెఫ్టా, ఇది మీ సేవ వాళ్ళు చేస్తారు కాబట్టి క్యాష్ మాన్యువల్ పేమెంట్ అని చూపిస్తుంది. మనం ఈ పేమెంట్ మనం ఆన్లైన్లో చేసుకుంటున్నాం కాబట్టి ఈ పేమెంట్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసేస్తాం అనమాట. సబ్మిట్ చేసేసిన తర్వాత మనకి ఇంకొక ఇంటర్ఫేస్ SBI పేయూ అని అడుగుతుంది. మనం జనరల్గా ఫోన్పే, UPI ట్రాన్సాక్షన్స్ చేస్తే అది, లేకపోతే క్రెడిట్ కార్డ్ అయితే పేయూ చేస్తామన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మనకి ఎక్కడైతే UPI ఉందో చూసుకొని మనం UPI మీద సెలెక్ట్ చేసి మన అమౌంట్, అంటే ఇక్కడ మన నెంబర్ ఉంటుంది కదా, VPN నెంబర్ ఉంటుంది కదా, అది సెలెక్ట్ చేసి క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తే పేమెంట్ అయిపోతుంది అనమాట. సో ఇది చలానా పేమెంట్. ఇది ఇంకా నేను ఇక్కడ వరకు చూపించట్లేదు. అండ్ నెక్స్ట్ పేమెంట్ తర్వాత మనకి ఎలా వస్తుంది, ట్రాన్సాక్షన్ అయిపోయిందా లేదా అనేది ఎలా చూపిస్తుంది అనేది ఇది. యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈ సక్సెస్, అంటే మొత్తం పేమెంట్ అయిపోయిన తర్వాత సక్సెస్ అని చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనకు ఒక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. ఇక్కడ CFMS ట్రాన్సాక్షన్ అన్ని, ఇది వచ్చేసి మొత్తం మన 50 రూపీస్ అయిపోయిన తర్వాత జనరేట్ అవుతుందని మీద ఒక PDF ఫామ్లో వస్తుంది. ఇది రిసిప్ట్ తీసుకొని మనం VROస్కి సబ్మిట్ చేస్తామన్నమాట. అయితే నిన్న చెప్పాను కదా, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్స్, పేరెంట్స్ ఆధార్ కార్డ్స్, తర్వాత చలానా, ఇవన్నీ చెప్పాను కదా. అలాగే NAC అయితే అసలు రిజిస్టర్ అవ్వకపోతే ఇవన్నీ తీసుకెళ్ళి మనం VROకి సబ్మిట్ చేస్తే VRO నుంచి MRO నుంచి RDO ఇచ్చిన ప్రొసీడింగ్స్ మనం సెక్రటరీకి ఇచ్చి వాటి ద్వారా మనం బర్త్ సర్టిఫికేట్ పొందొచ్చు అనమాట.